స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటి అరుదైన వ్యాధులపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక సేవకుడు చేయూత ఎం రవికుమార్ పేర్కొన్నారు. ఎస్ఎంఈ బాధిత చిన్నారులు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు తెలియజేయడంతో పాటు వారికి అండగా నిలిచేలా పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎంఏ అనేది చిన్నారుల కండరాల బలహీనతకు దారితీసే అరుదైన జన్యుపరమైన వ్యాధి అన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పిల్లల ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా ఉండి ఆ ఫండ్ రైజింగ్ ని ప్రభుత్వం ద్వారా మేము ఎవరైతే ఈ మధ్యవర్తిత్వం యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫండ్ రైజింగ్ చేసి ప్రభుత్వానికి అందించే ప్రక్రియను మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు ఉన్నారో వారికి ప్రయారిటీ వైజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏదైతే ఉన్నాయో ఒక 6 నెలలు 3 నెలలు చేయించిన ఇంజక్షన్లు చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారికి ముందుగా స్పందించి మరి ఈ రోజున కాకినాడలో చూసుకున్నట్లయితే మరి మోజేష్ రాయలు అలాగే బెన్నెల్ ఇద్దరు కూడా మన కాకినాడ చెందిన కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ పిల్లలకి అందించే కార్యక్రమం చేయొచ్చు. మరి అలాంటి చిన్నారులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ రోజున యువత మరి కాకినాడలోని యువత స్వచ్ఛంద సంస్థలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు మీడియా కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి త్వరలో లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ చిన్నారుల యొక్క ప్రాణాలని కాపాడుకోవడం మా బాధ్యతే కాదు ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ విధంగా తెలియజేస్తూ మరి చేయూత సంస్థ తరఫున ఎటువంటి కార్యక్రమం పిలిపించినా సరే మరి ఇలాంటి ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులకి మేము అండగా నిలుస్తాం. త్వరలోనే దీన్ని ఒక రిలే నిరాదీక్ష కింద కూడా మార్చిపోతున్నాం. తల్లిదండ్రులు ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడ్డారో కేవలం కాకినాడే కాదు రాష్ట్రంలో ఉన్న ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం.